భారత్ పాకిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ కదలికలపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం చైనాకు చెందిన SH-15 ఫిరంగులను మోహరిస్తున్నట్లు సమాచారం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ మోహరింపులు జరుపుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 250 చైనా SH-15 ఫిరంగులను సిద్ధం చేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కదలికలపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం చైనాకు చెందిన SH-15 ఫిరంగులను మోహరిస్తున్నట్లు సమాచారం ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ మోహరింపులు జరుపుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 250 చైనా SH-15 ఫిరంగులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఒకవైపు చేస్తూనే ఉంది. కానీ దాదాపు భారత ఇంటెలిజెన్స్ సమాచార ప్రకారంగా ఇటు కేంద్రానికి అందినటువంటి సమాచారము కీలకంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అటు పాకిస్తాన్ ఇటు చైనా అంటే చైనా కొన్ని ఆయుధాలు అనుకోవచ్చు ఇటు పాకిస్తాన్కి దిగుమతి చేసుకోవడము, తర్వాత ఇటు భారత నియంత్రణ రేఖ వెంబడి కూడా కొన్ని కిలోమీటర్ల మేర కూడా ఇటు చైనాకు సంబంధించినటువంటిది SH-15 అన్నటువంటి ఇటు ట్రక్ సంబంధించినటువంటిది దాదాపు 250 యూనిట్స్కి సంబంధించినటువంటిది చైనా ఆయుధాలను కూడా ఇక్కడ మోహరిస్తుంది అన్నటువంటిది పాకిస్తాన్ బార్డర్లో చాలా కీలకంగా ఇటు చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఏదైతే ఆయుధాలు అనుకోవచ్చు దాదాపు 2022 నుంచి కూడా ఇటు పాకిస్తాన్ చైనా నుంచి కూడా అనేక ఆయుధాలను కూడా దిగుమతి చేసుకుంటుంది. కానీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ కన్నా ముందుగా కూడా కొంత దిగుమతి చేసుకోవడం కూడా నిలుపుదల చేసింది. కానీ దాదాపు ఒక 4 నెలల నుంచి కూడా ఇక్కడ అంటే ఇంటెలిజెన్స్ సమాచార ప్రకారంగా ఇటు ఉత్తరం నుంచి ఇటు నార్త్ టు సౌత్ ఏదైతే నియంత్రణ రేఖ ఉన్నటువంటిది పంజాబ్ స్టేట్స్ తర్వాత ఇటు POK బార్డర్స్ ఈ ప్రాంతాలంతా కూడా సరిహద్దు ప్రాంతాలంతా కూడా భారత్ సరిహద్దు రేఖకు చాలా దగ్గరగా కూడా 250 యూనిట్స్ చైనాకు సంబంధించినటువంటి SH-15 హోవిట్జ్ని కూడా ఇటు మోహరించాయి అన్నటువంటిది ఇంటెలిజెన్స్ సమాచారం. దీనితో భారత సైన్యం కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించినటువంటిది చాలా కీలకంగా నిమిషములో దాదాపు అంటే ఒక నిమిషానికి 60 రౌండ్స్ స్పీడ్తో బుల్లెట్స్తో దూసుకొని వెళ్లే విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ 15కి సంబంధించినటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇటు ఇంటెలిజెన్స్కి అందినటువంటి సమాచారం. దాదాపు మనకు చైనాకు సంబంధం అంటే SH-15కి సంబంధించినటువంటి ఏదైతే ఆయుధాలు ఉన్నాయో దీనికి చైనా ఆల్రెడీ మనకు PCL-181 అన్నటువంటిది కూడా హోవిట్జ్ని ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగిస్తుంది. అదే మోడల్ తోటి SH-15 అన్నటువంటిది కూడా ఇటు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ 250 యూనిట్స్ని ఇటు సరిహద్దు ప్రాంతాల్లో మోహరించింది అన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో ఒక్కసారిగా కూడా భద్రతా సైన్యము భారత సైన్యం కూడా అప్రమత్తమైంది. దాదాపు అక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇటు చాలా కీలకంగా ఇటు పంజాబ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వీటిని మోహరించాయి అన్నటువంటిది మాత్రము సమాచారము. దీనితో భద్రత కూడా ఇటు కుప్వారా తర్వాత మనకు ఈ సరిహద్దు ప్రాంతాలంతటి కూడా సెక్యూరిటీని ముమ్మరం చేశారు. దాదాపు 24 గంటల నుంచి కూడా ప్రతి గస్తీని కూడా పెంచినటువంటిది, ప్రతి వాహనాన్ని కూడా ఇటు సైన్యం కూడా తనిఖీలు చేయడం ప్రారంభించింది. కానీ ఇక్కడ ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటిది ఏదైతే మోహరిస్తున్న చైనాకు సంబంధించినటువంటి SH-15కి సంబంధించినటువంటి హోవిట్జ్ని మోహరింపు అన్నటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ సమాచారంతో ఒక్కసారిగా కూడా భద్రత ఇటు మనకు పూంచు తర్వాత ఉరి సెక్టార్ ఈ POK బార్డర్స్ ఈ ప్రాంతం నియంత్రణ రేఖ వెంబడి కూడా ప్రతి కదలికల్ని కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు కేంద్రానికి అందించే విధంగా కూడా అధికారులు సమాయత్తం కావడం జరిగింది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత అనుకోవచ్చు POK బార్డర్లో దాదాపు 1 నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే అక్కడ ఘర్షణలు అనుకోవచ్చు అంతర్గత ఘర్షణలు అనుకోవచ్చు
చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా కూడా ఇటు కొంత అప్రమత్తం కావడానికి కూడా సూచనలు ఉన్నాయి. కానీ చైనా నుంచి కూడా అంటే SH-15కి సంబంధించింది కూడా 2022 నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నటువంటిది. కానీ మధ్యలో కొన్ని రోజులు నిలుపుదల చేయడము, తర్వాత దాదాపు 4 నెలల నుంచి కూడా మరింత కూడా వీటికి సంబంధించినటువంటిది వీటికి సంబంధించినటువంటి ఆయుధాలను కూడా మోహరింపు చేయడం కూడా ఎక్కువైంది. ప్రస్తుతం మాత్రం ఇంటెలిజెన్స్ సమాచారంతో అటు కేంద్రం కూడా అలర్ట్ అయినటువంటిది సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.